హాయ్ పిల్లలు, ఈ రోజైతే ఈ వీడియో మీకోసమే చేస్తున్నాను. మీరైతే తల్లిదండ్రులని అర్థం చేసుకోవట్లేదు. నిజంగా చెప్తున్నాను, ఇప్పుడు కాలం పిల్లలైతే తల్లిదండ్రులని అస్సలు అర్థం చేసుకోవట్లేదు. ఏదో మీకు శత్రువులు లాగా భావిస్తున్నారు తల్లిదండ్రుల్ని. ఎందుకు అంటే చూస్తున్నాను కదా, నేను బయటికి వెళ్తే ఆ బైకుల పైన ఒక ముగ్గురు నలుగురు కూర్చొని ఆ స్పీడ్ ఏంటి, మీకు కింద పడితే కాళ్ళు చేతులు ఇరుగుతే తల్లిదండ్రులకు ఎంత బాధ మిగిలిస్తారు తెలుసా. మీకు ఏమన్నా అయితే వాళ్ళు ఎంత బాధపడతారు. పైగా మీకు తగిలిందే అని బాధ, ఏమన్నా అయితే ఇంకో బాధ. దీనికి అన్నిటికీ కారణం పేరెంట్సే అని చెప్పేసి మళ్ళీ చుట్టుపక్కల వాళ్ళు అందరు చెప్తారనమాట. వాళ్ళ నాన్ననే అంత చిన్న పిల్లోనికి బైక్ ఇప్పించినాడు, వాళ్ళ అమ్మ అయితే ఏమనదు, అందుకే ఆ పిల్లలు అట్లా తయారైనారు అని చెప్తారు. అందుకే మీరు జాగ్రత్తగా ఉంటే తల్లిదండ్రులని ఎవ్వరు ఏమనరు. మీకు పుట్టించిన పాపానికి వాళ్ళైతే ఎంతలా బాధపడుతున్నారో అది తెలుసా. ఎందుకు అంటే పిల్లలు అర్థం చేసుకోవట్లేదు. ఎందుకు ఈ కర్మరాయి పిల్లలు మనకి, అలాగే పిల్లలు లేకపోయి ఉండింటే బాగుంటుండే కదా అని బాధపడేలాగా బిహేవ్ చేస్తున్నారు. రోడ్ల పైన విచ్చలవిడిగా అర్ధరాత్రి వరకు బైక్లు వేసుకొని తిరగడం, మొబైల్ పట్టుకొని చూసుకుంటూ అక్కడ ఇక్కడ గుంపులుగా 4-5 మంది పిల్లలు కూర్చొని మొబైల్లో ఆటలాడడం, గేమ్లు ఆడడం. అంతంతసేపు మీకు బయట ఉంటే మీ తల్లిదండ్రులని ఎవ్వరు ఏమి అన్నారా మీ బిహేవియర్ గురించి? అస్సలు మీకు కొంచెం కూడా తెలివి అనేదే లేదు. ఆ కాలేజీలకు ఎందుకు వెళ్తున్నాం, చదువుకొని మా అమ్మ నాన్నలు ఎంతలా కష్టపడుతున్నారు. వాళ్ళకి మనం మన వంతు ఏదో ఒక సహాయం చెయ్యాలి, వాళ్ళకి చదువుకొని ఉద్యోగం తెచ్చుకొని అని బాధ్యతగా ఉండాలి పిల్లలు. మీకు ఇప్పుడు అర్థం కాదు, నిజంగా చెప్తున్నాను. మీరు మా ఏజ్కి వచ్చేసరికి అప్పుడు మీకు అర్థం అవుతుంది. అప్పటికి మీ దగ్గర ఏమి మిగిలి ఉండదు. తల్లిదండ్రులు ఉంటే ఉంటారు, మీ టార్చర్కి పోయి ఉంటే వెళ్ళిపోయింటారు వాళ్ళు దేవుని దగ్గరికి. అప్పుడు బాధపడతారనమాట. అప్పుడు నేను ఎంతలా తల్లిదండ్రులని బాధ పెట్టాను, కర్మ తిరిగి నా పిల్లల ద్వారా నాకు వచ్చింది అని. అందుకే మీరు జాగ్రత్తగా ఉండండి. మీరు తల్లిదండ్రులని బాగా చూసుకోండి. తల్లిదండ్రులు హ్యాపీగా ఉండేలాగా ప్రవర్తించండి. మీ ప్రవర్తన వల్ల ఏడ్చి ఎందుకురా ఈ పిల్లలు అనుకునేలాగా ప్రవర్తించద్దండి. ఓకే, బాయ్.